మార్నింగ్ గైస్. సో ఫైనల్గా ఇవాళ మనకు దర్శనం అయిపోయి నిన్నంతా రెస్ట్ తీసుకుని మనం ఇవాళ మార్నింగ్ 9:30 అయితే కానీ మనకు మెలకు రాలేదు. అంతసేపు రిలాక్స్ చేస్తే తప్ప మనకు కాళ్ళ నొప్పులు పోలేదు. సో ఇప్పుడు ఏంటంటే మనం ఇక్కడ నుంచి పాండిచ్చేరి వెళ్తున్నాము. సో ఫస్ట్ కొంచెం లైట్గా బ్రేక్ఫాస్ట్ చేసి 10:30కి బస్సు ఉంది, అది ఎక్కేసి మనం పాండిచ్చేరి వెళ్దాం. 2 hours డ్రైవ్ ఉంటుంది అక్కడికి. సో దాని తర్వాత మనం పాండిచ్చేరి ఎక్స్ప్లోర్ చేద్దాం. అవన్నీ మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఆనియన్ దోశ ఆర్డర్ ఇచ్చాను గైస్. ఇక్కడ బాగా టేస్టీగా ఉంటుందని చెప్తే ఇక్కడికి వచ్చాము. మా హోటల్ పక్కనే ఈ హోటల్. సో చూద్దాం టేస్ట్ ఎలా ఉందో. హాయ్ గైస్. సో ఫైనల్గా ఇదే మన పాండిచ్చేరి వెళ్ళే బస్సు. ఎలక్ట్రిక్ బస్సు అయితే బుక్ చేసుకున్నాము. వేరే బస్సులు ఎక్కితే మనకి తీరిపోద్ది కాబట్టి ఇదైతే కొంచెం నీట్గా ఉంటుంది. కాస్ట్ లిటిల్ బిట్ హై ఉండొచ్చు, కాకపోతే చాలా నీట్గా సేఫ్గా వెళ్ళిపోతాము. ఎండ చాలా ఘోరంగా ఉంది. సో చలో పాండిచ్చేరి అయితే వెళ్తున్నాము, బస్సు ఎక్కుదాం చలో. సో గైస్ మొత్తానికి అయితే పాండిచ్చేరి రీచ్ అయ్యాను. సో చూశారు కదా, దిగగానే వెంటనే మన పక్కన ఒక ఆయన వచ్చాడు, బైక్ రెంటల్స్ ఇస్తామని చెప్పి. సో ఆయనతో అయితే మాట్లాడాను, ఆటోలో ఒక ఆయనే తీసుకెళ్తా అని చెప్పాడు. సో పదండి మనం వెళ్ళి బైక్స్ అయితే చూద్దాం. ఇంటి అయితే 2 మాట్లాడుతున్నాము, 350-400 చెప్తున్నాడు. డిస్కౌంట్ మాట్లాడి మన తడకలు పెడతాం. ఇక్కడైతే మనం ఫామ్ ఫిల్అప్ చేసి మన ఐడి ఏదో ఒకటి ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత మనకైతే బైక్ రెంటల్ ఇస్తారు. ఇందాక వచ్చిన ఆయనతో అయితే నేను రాలేదు, ఎందుకంటే చూడండి నువ్వు మీకే. సో హాయ్ అన్న, ఐఎమ్ ఈశ్వర్ కమింగ్ ఫ్రమ్ హైదరాబాద్. సో టెల్ us about your shop. Wait 1 second. Shankar, Thorough Bike Rental, Pondicherry. Shop from how many years? 50 vehicles side inside. 3 shop only. 3 shop only. What is the price and rental price usually? Normal vehicle 350. This Vespa 400 maximum. The weekend price 100 rupees extra. Okay, we came from auto. So auto person is charging like 700-800 like that. Anything my regular customer discount. Okay, it's automatic customer no issue. Okay. So auto people will take commission. That's why more price. Issue as a directly discount price. Okay. So we should come directly guys. సో అన్న చెప్పేది ఏంటంటే మేము డైరెక్ట్గా వచ్చి తీసుకోవాలి బైక్ ఎప్పుడైనా రెంటల్ మీరు కావాలంటే. ఎందుకంటే మీరు ఆటోలతో వచ్చారంటే వాళ్ళ కమిషన్తో పాటు ఎక్స్ట్రా తీసుకుంటారు. సేమ్ ఇదే వెస్పా బైక్ మాకు ఇప్పుడు 350కి వస్తుంది పర్ డే. నార్మల్ అయితే వాళ్ళు 600 పైన 700 అడిగారు ఒక రోజుకి. మాకు 2 days కలిపి 700కి వచ్చింది. సో డైరెక్ట్గా రండి ఈసారి నుంచి. సో గైస్ బైక్ అయితే రెంటల్ తీసుకున్నాను. సో వెస్పా బైక్ అన్న మంచి రేట్కి ఇచ్చాడు. సో చలో ఇప్పటికైతే ఇది తీసుకోమన్నాడు. ఈవినింగ్ మళ్ళీ మనం 6 o'clock వచ్చి వేరే కలర్ తీసుకొని మళ్ళీ కలర్ఫుల్గా తిరుగుదాం. రోజుకో కలర్ బండిలో తిరగడానికి ట్రై చేద్దాం. ఓకే బాయ్. బైక్ రెంటల్ తీసుకుని అయితే నేను బయలుదేరాను. సో మనకి రెంటల్ ఇచ్చిన తర్వాత కొంచెం లిమిటెడ్ పెట్రోలే ఇస్తారు. సో ఫస్ట్ అయితే మనం నియర్ బై ఉన్న పెట్రోల్ బంక్ అయితే వెళ్ళి పెట్రోల్ కొట్టించుకోవాలి, లేకపోతే బండి ఎనీ టైం ఆగిపోవచ్చు. సో నాకైతే ఇక్కడ పెట్రోల్ బంక్ కనిపించింది, నేనైతే పెట్రోల్ కొట్టించేసాను. సో ఇక్కడ నుంచి మనం ఒక ప్లేస్ అయితే నేను ఆన్లైన్లో చూశాను, అక్కడికైతే వెళ్ళి ఆ స్టే చూసి ఒకవేళ అక్కడ రూమ్ తీసుకుందామా లేకపోతే ఇంకెక్కడికైనా వెళ్ళి వేరే చూద్దామా అనేది అయితే డిసైడ్ చేస్తాను. సో ఆ ప్లేస్కి అయితే వెళ్తున్నాను ఇప్పుడు. ట్రావెల్ చేస్తున్నప్పుడు అయితే నాకు బైక్ తీసుకున్న దగ్గర అయితే ప్రాపర్ తమిళనాడులో కనిపించింది. కొంచెం ముందుకు వచ్చి ఆ ఫ్రెంచ్ కాలనీ స్ట్రీట్స్లోకి లైట్గా ఎంటర్ కాగానే అసలు వేరే కంట్రీకి వచ్చిన ఫీలింగ్ అయితే వచ్చింది నాకు. సో పదండి మనమైతే ఒక స్టే చెప్పాను కదా అక్కడికైతే వెళ్దాము.
సో గైస్ ఇదే లూయిజీ విల్లా అయితే ఇదే. ఇక్కడే నేనైతే చూశాను ఆన్లైన్లో, అయితే సూపర్ ఉంది ప్లేస్. లోపలికి వెళ్ళి అయితే చూద్దాం పదండి. లోపల మాత్రం చాలా బాగుంది, కానీ ప్రైస్ అయితే చాలా హై ఉంది. సో బడ్జెట్ ఫ్రెండ్లీగా కావాలని నేనైతే ఇక్కడ నుంచి వేరే ప్లేస్కి అయితే వెళ్ళిపోతున్నాను. సో రామ్ గెస్ట్ హౌస్ అని ఒక ప్లేస్ అయితే చూశాను, అక్కడికైతే వెళ్తున్నాను. సో లెట్స్ గో గైస్. హాయ్ గాయ్స్, ఫైనల్గా పాండిచేరి వచ్చాము. ఇదే మా బ్యూటిఫుల్ స్టే రామ్ గెస్ట్ హౌస్. సో ఇది మన బీచ్ నుంచి జస్ట్ ఒక 1 కిలోమీటర్ దూరంలోనే ఉంటుంది. కానీ చాలా బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ ఉంది. ఓల్డ్ స్టైల్లో అథెంటిక్గా అసలు అమేజింగ్గా ఉంది. అసలు మీరు షేక్ అయిపోతారు చూసారంటే, షేక్ 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 అయిపోతారు. రండి చూపిస్తాను. ఇక్కడ మనం కూర్చోవచ్చు. మీరు అక్కడ చూసుకుంటే సోఫాలు ఉన్నాయి, ఇక్కడ ఉయ్యాలు ఉంది, ఒక చిన్న అక్వేరియం ఉంది క్యూట్గా. మన గాంధీ తాత కూడా ఉన్నాడు ఇక్కడ. ఇక్కడ ఫౌంటైన్ వచ్చేది ఒకప్పుడు, వాటర్ ప్రాబ్లం ఎక్కువైంది ఇక్కడ. సో దానివల్ల వాటర్ వేయట్లేదు. ఇది ఇట్లా తీస్తే కూడా వచ్చేస్తుంది. ఓకే కూల్. సో రూమ్ తీసేసుకున్నాను కాబట్టి ఫ్రెష్ అప్ అయిపోయి వైట్ కాలనీ అయితే ఎక్స్ప్లోర్ చేద్దాము. అక్కడ బీచ్ కూడా ఉంటుంది, రాక్ బీచ్, అక్కడ కూడా వెళ్దాం. సో రాక్ బీచ్ దగ్గర అయితే వెహికల్స్ బయట పార్క్ చేయాలి, లోపలికి ఒక వెహికల్ కూడా ఎలా ఉండదు. ఎందుకంటే ఆ వైబ్, బీచ్ వైబ్ క్లియర్ గా మనం హ్యాపీగా ఎంజాయ్ చేయడానికి ఆ రెస్ట్రిక్షన్ అయితే పెట్టారు. అదైతే నాకు చాలా బాగా నచ్చింది ఇక్కడ. సో గైస్, షాక్ అయ్యారా? హాయ్ గైస్, సో ఫైనల్గా రాక్ బీచ్కి వచ్చాము పాండిచేరిలో. ఇవాళ మన ఫస్ట్ డే. సో బీచ్కి వచ్చి ఇగో అంత తడిచిపోయింది ఆల్రెడీ. ఇప్పుడే సూపర్ షాట్ తీసారు, దాని గురించి చాలాసేపు వెయిట్ చేయాల్సి వచ్చింది. మొత్తం తడిసిపోయింది. కాకపోతే ఇగో బీచ్ మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంది. క్రౌడ్ కూడా చాలా తక్కువ ఉంది ఇవాళ, ఎందుకో మరి వీకెండ్ అయినా కూడా. వేరే బీచ్లు ఉన్నాయంటే ఇంకా మంచి ఫేమస్ బీచ్లు, అవి కూడా కవర్ చేద్దాం. సో చూడండి బ్యూటిఫుల్ వ్యూ.
సో ఫైనల్లీ పాండీ కవర్ చేసాము. బ్యూటిఫుల్ లొకేషన్స్ అవన్నీ మొత్తం క్యాప్చర్ చేసాము. ఫ్రెంచ్ కాలనీ మాత్రం చాలా సూపర్ ఉంది. సో మీరు డెఫినెట్‌గా విజిట్ చేయాలి. అండ్ ఇప్పుడు బీచ్ కూడా కొంచెం కవర్ చేసాము. బీచ్ నైట్ వ్యూ కూడా ఉంటుంది. అది కూడా కవర్ చేద్దాము. సో లెట్స్ గో టు బీచ్. ఇక్కడ లొకేషన్స్ చూస్తే మాత్రం నాకైతే అసలు తమిళనాడులో ఉన్న ఫీలింగే రాలేదు. వేరే కంట్రీ ఏదో యూరోప్ వచ్చిన ఫీలింగ్ అయితే వచ్చింది. అంత నీట్‌గా, అంత స్టైల్‌గా అండ్ యూనిక్‌గా కూడా ఉన్నాయి. ప్రతి స్పాట్ ఒక మంచి ఫోటోషూట్ దిగడానికి ఒక బెస్ట్ స్పాట్ లాగే అనిపించింది. సో నైట్ లైఫ్ కూడా చూస్తున్నారు కదా! మార్కెట్ ఇది మొత్తం అంతా చుట్టుపక్కలంతా షాపింగ్ అండ్ ప్రైజెస్ కూడా చాలా లో ఉంటాయి. ఎప్పుడైనా మీరు షాపింగ్ చేయాలన్నా, ఇంట్లో వాళ్ళకి ఏమన్నా గిఫ్ట్స్ గాని ఏమన్నా తీసుకెళ్ళాలన్నా కూడా ఇక్కడ చాలా మంచి ఐటెమ్సే దొరుకుతాయి. నేనైతే మా అక్క వాళ్ళ కొడుక్కి ఒక 2 షర్టులు కూడా కొన్నాను. అసలు సూపర్ ఉన్నాయి గైస్. మీరు కూడా డెఫినెట్‌గా ఇక్కడికొస్తే ఈ షాపింగ్ మాల్ సైడ్ వచ్చైతే ఈ స్ట్రీట్ దగ్గర అయితే కంపల్సరీ షాపింగ్ కూడా చేయండి. హాయ్ గైస్. సో ఫైనల్‌గా మన డే కంప్లీట్ అయింది. రిటర్న్ వచ్చాను హోటల్ రూమ్ దగ్గరికి. సో బండి పార్కింగ్ పెడదాం, ఆగండి ఒక్క నిమిషం. రైట్. యాహ్! ఓహ్! చాలా టైరింగ్ డే గైస్. బీచ్‌కెళ్ళాము. అంతా షాపింగ్ ఏరియా అంతా కవర్ చేసాము. దాని తర్వాత అక్కడి నుంచి బీచ్‌కెళ్ళాము. మంచి మంచి విజువల్స్ క్యాప్చర్ చేసాము. ఇంక అక్కడి నుంచి వస్తూ దారిలో జెలాటో ఐస్ క్రీమ్ కనిపిస్తే అది తినేసి ఇప్పుడే ఇంక రూమ్ దగ్గరికొచ్చాము. ఫుడ్ మాత్రం చాలా బాగుంది. సూపర్ ఫుడ్. ప్రాపర్ తమిళనాడు ఫుడ్ తిన్నాము. మార్నింగ్ మహాబలిపురం వెళ్ళడానికి ప్లాన్ అయితే ఏస్తున్నాను. సో ఒక ఆయనకి మెసేజ్ చేసాము. ఆయన బ్లాబ్లా కార్స్ అని ఉంది. సో ఆయన ఒకవేళ కానీ మనకు రెస్పాండ్ అయితే మనం 3:30కి బయలుదేరి 4 o'clock అక్కడికి వెళ్తాము. లేదు అంటే ఇక్కడే ఉండి మనం పాండీలో ఉండి అన్ని కవర్ చేద్దాం. సో చూద్దాం ఆయన రిప్లై ఇస్తాడో లేదో, దాన్ని బట్టి మన నెక్స్ట్ డే ప్లాన్ అయితే కవర్ చేద్దామో లేదో మనకు తెలుస్తుంది. సో ప్రస్తుతానికైతే ఇదే నేను ఉండే హోటల్. సో రేపు మార్నింగ్ ఆయన మెసేజ్ చేస్తే మనం ఇక్కడి నుంచి వెళ్ళి అన్నీ కవర్ చేద్దాం, మహాబలిపురం లేకపోతే పాండీ కవర్ చేద్దాం. అంటిల్ దెన్ సంచారి సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.